ముస్లిం మత పెద్దలు తమ మతం యొక్క గొప్పతనం చెప్పడంలో తప్పులేదు. ఆ మతాన్ని పాటించేవాళ్ళు అనుసరించేటటువంటి సూక్తులు, విధానాలు చెప్పడంలో తప్పే లేదు. కానీ కొన్ని సంవత్సరాలు పోయాక ఈ దేశం గూడా ఇస్లామిక్ రాజ్యం అయిపోతుంది. అప్పుడు మేము అన్ని మతాల వాళ్ళని అంగీకరించం. ప్రతి ఒక్కళ్ళు సచ్చినట్టు మా మతం పాటించాల్సిందే. మా మతాచారాల ప్రకారం నడుచుకోవాల్సిందే అని చెప్పారు అంటే అది దైవద్రోహం. అది దేశద్రోహం. అప్పుడు దేశద్రోహం అవుతుంది. అప్పుడు ఇతర మతాల వాళ్ళు కోపగిస్తారు. అదేవిధంగా మతాన్ని పాటించే ముస్లిం సోదరులు కూడా మత పెద్దల్ని గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి, ఆరాధించండి. బట్ దేశానికి వ్యతిరేకంగా అన్యమత దూషణ, మన మతంలో సూక్తుల్ని చెప్పమనండి, మన మతం యొక్క గొప్పతనాన్ని చెప్పమనండి, ఎంత గొప్ప విషయాలు ఉంటే అంతా చెప్పించుకోండి. బట్ పరమతం వేస్ట్, పరమతం దరిద్రం ఇట్లాంటిది మాట్లాడడాన్ని అంగీకరించకండి. ఎందుకంటే నువ్వు నీ మత గురువు అవతల మతాన్ని అవమానిస్తే ఖచ్చితంగా నీ మతాన్ని అవతల వాడు అవమానిస్తాడు.